అందరికీ నమస్కారం అండి. ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వపు నాయకులు లడ్డూ మీద జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ దేశవ్యాప్తంగా ఎటువంటి దుమారం లేపారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వ నాయకుల మీద ఎటువంటి వ్యతిరేకత వస్తుంది దేశవ్యాప్తంగా అని ఒకసారి గమనిస్తే రాను రాను ఇక మెల్లగా ఏం జరిగింది, ఏమి జరిగి ఉండవచ్చు అనేసి ఒక అంచనాకైతే వస్తున్నారు. ఇటు నేషనల్ మీడియా తీసుకున్న చాలా మంది జర్నలిస్టులు కూడా, నేషనల్ మీడియాకు సంబంధించిన జర్నలిస్టులు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నిలదీస్తూ వాళ్ళు సంధిస్తున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద దుమారము లేపిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజల నుంచే కాదు, దేశవ్యాప్తంగా కూడా మిమ్మల్ని చీదరించుకుంటున్నారు. మీరు చేసిన కామెంట్స్ని ఇంకా తిప్పి కొడుతున్నారు అని అంటే ఒకసారి ఆలోచించుకోగలగాలి. రాజకీయ నాయకులు తీసుకున్నా మిమ్మల్ని ఏ విధంగా చెదరించుకుంటున్నారు, మీరు చేసిన కామెంట్స్ మీదన ఆధారాలు ఏంటి, ఆధారాలు ఉంటే బయట పెట్టండి. నిజంగా ఆ లడ్డు తినేశారా, ఆ నెయ్యితో నిజంగా లడ్డు తయారైందా, తయారు అయ్యి ఉంటే దానికి కర్త కర్మ క్రియ మీరే కదా, మీ హయాంలోనే కదా ఈ ట్యాంకర్స్ అనేటివి వచ్చాయి అనేసి వాళ్ళు సంధిస్తున్న క్వశ్చన్సే కాకుండా, మీ యొక్క పార్టీ నుంచి మీ కుమారుడు, మీరు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ శ్యామలరావు గారు ఇచ్చిన విభిన్న స్టేట్మెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాతన కలియుగ ప్రత్యక్ష దేవుడు వెంకటేశ్వర స్వామి ఇంకా ఇన్వాల్వ్ అయినట్టున్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా ఈ యొక్క వ్యాఖ్యలని చీదరించుకుంటూ ఉమ్ముతున్నారు మీ ముఖాన్ని. ఎవరినో ఏ పార్టీనో నాశనం చేయడానికి మీరు పన్నిన కుట్ర ఏంటి అని రాజకీయ పండితులు, జర్నలిస్టులు, విశ్లేషకులు, అలాగనే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో జోక్యం చేసుకొని మీ మీద దుమ్మెత్తి పోస్తున్నారు అని అంటే ఒకసారి ఆలోచించుకోగలగాలి. ఇంకా ఏనున్నాడు కామెడీ పీస్ పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణలో ఒక ఆవిడ ఉంటుంది బీజేపీ పార్టీకి సంబంధించి, కామెడీ పీస్ పాపం సనాతన ధర్మ అనేసి. ఇప్పుడు ఈయన మార్కెట్లోకి కొత్త దేవుడు లాగా సనాతన ధర్మ అనేసి ఇక ఆ మాటలు తీసుకొని వచ్చేసాడు. కడుతున్నాడంటే ఈయన మొన్న చూశాను, నేను ఒక బయట చూశాను, ఏమని అంటున్నాడంటే ఇది సనాతన ధర్మ, సనాతన ధర్మ అని పదే పదే అంటున్నాడు. పాపం సార్, సనాతన ధర్మ అంటే అర్థం ఏంటో తెలుసా? ఏదో పగటి వేషగాళ్ళలాగా మనం వేషధారణ వేసేసుకొని ఇంకా నుదుటిన పాపం పెద్ద నామం దిద్దేసేసుకొని ఆ గుడి మెట్లు క్లీన్ చేస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే దాన్ని సనాతన ధర్మ అనరు సారు పవన్ కళ్యాణ్ గారు. సనాతన ధర్మ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోండి. సనాతన ధర్మ అంటే శాశ్వతమైన మార్గము, శాశ్వతమైన ధర్మము అంటారు. అలాగనే హిందూ రిలీజియన్ అండ్ ఎథిక్స్ అనేసి అంటారు. అండర్స్టాండింగ్ నాలెడ్జ్ అండ్ ఎథిక్స్ ఆఫ్ హిందూయిజం అంటారు. ఇన్ని విధాలుగా సనాతన ధర్మాన్ని మనము ఫాలో అవ్వచ్చు. అనంతము సనాతన ధర్మ అనేది నిజంగానే అనంతము. ఎందుకంటే నీ మనుగడలో తీసుకున్నా, నువ్వు మాట్లాడే మాటలో తీసుకున్నా, నీ వృత్తిలో తీసుకున్నా, నీ నడవడికలో తీసుకున్నా కూడా ఖచ్చితంగా సనాతన ధర్మ అనేది పాటించాలి. శాశ్వతమైన మార్గము, శాశ్వతమైన ధర్మము, అలాగనే అండర్స్టాండింగ్ నాలెడ్జ్ అండ్ ఎథిక్స్ ఆఫ్ హిందూయిజం. ఏం సారు, ఎటువైపు నుండి తీసుకున్నా కూడా ఆ సనాతన ధర్మ అనేది మీలో కనపడదు. మీలాంటి వాళ్ళు సనాతన ధర్మ గురించి మాట్లాడకూడదు సారు. సనాతన ధర్మాకే మైల్ అంటుకుంటుంది. ఎందుకు తెలుసా? మీరు పార్టీ పెట్టి మీ యొక్క సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, ముందు సెగువేరా ఆశయాలని, మదర్ తెరిసా ఆశయాలని చెప్పేసేసి, లేదు అభినవ భగత్ సింగ్ని అని చెప్పేసేసి మెడల్ రుద్దేసేసుకొని ఇక రాజకీయాల్లోకి వచ్చి ఏ విధమైన రాజకీయాలు చేశారో ఎర్రకండువా కప్పుకొని, మరి రాను రాను ఎర్రకండువా కానీ, మీ మాటలు కానీ, మీ తీరుతెన్నులు కానీ పక్కదారి పట్టిపోతుంటే ఈ సనాతన ధర్మాన్ని అనుసరించే మీరు మరి శాశ్వతమైన మార్గంలో వెళ్తున్నారా లేదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఈరోజు సనాతన ధర్మ గురించి మాట్లాడుతున్నారు కదా, మరి ఆవును హిందువులు ఏ విధంగా పూజిస్తారో అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ కూడా తమరు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో
బీఫ్ తింటే, ఇంకా మా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే గొడ్డు మాంసం తింటే బలం వస్తుంది, మనుగడ కొనసాగిస్తారు అనేసి మీరు వ్యాఖ్యలు చేశారో, మరి ఈ యొక్క ఆవు హిందువులకు సంబంధించిన గోమాత, అటువంటి గోమాత మాంసాన్ని తింటే మనుగడ కొనసాగించవచ్చును అని చెప్పి ఎదవ స్టేట్మెంట్లు ఇచ్చిన హిందూ ధర్మ పరిరక్షకుడు ఎవరు సారు? తమరే కదా. విషయం మాట్లాడుకుందాం. గతంలో మీరు చేసిన కామెంట్స్ ఏంటి అంటే హిందువులే రెచ్చగొడుతున్నారు, హిందువుల వల్ల ఇటువంటివి జరుగుతున్నాయి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా సారు. హిందూ ధర్మ పరిరక్షకుడు మరి ఈరోజు సనాతన ధర్మ గురించి మాట్లాడేస్తున్నారా? గొడ్డు మాంసాన్ని ప్లేట్లకు వేసుకొని బొక్కుతూ మరి ట్విట్టర్ హ్యాండిల్లో ఫొటోస్ పోస్ట్ చేశారు కదా సారు, సనాతన ధర్మ పరిరక్షకుడు. అంతేకాకుండా వారాహి మాత మాల వేసుకొని క్రిస్టియన్స్కి అనుగుణంగా టెస్టిమోనీ ఇచ్చారు కదా సారు. హిందూ ధర్మ పరిరక్షకుడు టెస్టిమోనీ ఇవ్వలేదా మీరు వారాహి మాత మాల వేసుకొని? అంతేకాకుండా మీ యొక్క వైవాహిక జీవితాన్ని తీసుకుంటే మరి శాశ్వత మార్గంలో ఏ విధంగా నడుస్తున్నారో ఈ హిందూ ధర్మ పరిరక్షకుడు అర్థం కాల. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఒక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టినాక ఈ 100 రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధమైన సంఘటనలు జరిగాయో, ఈ వరద బాధ్యతలను పరామర్శించడం కావచ్చు, అచ్యుతాపురానికి సంబంధించి ఆ యొక్క బాధితులను పరామర్శించడం కావచ్చు, అలాగనే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి రాజకీయ హత్యలు, దాడులు జరుగుతుంటే ఇంకా పట్టనట్టు. ఇంకొకటి ఏంటంటే మరీ దారుణము, పసిపిల్లలను అత్యాచారాలు చేసి చంపి వాళ్ళ యొక్క శవాలే కనబడకుండా ఉంటే పాపము ఈ హిందూ ధర్మ పరిరక్షకుడు మౌనవ్రతం పాటిస్తూ ఆ రోజు ఈయనకు గొంతు పెగల్లా, ఈరోజు మెడలు రుద్దేసేసుకొని గొంతు పెంచేసేసుకొని అంతగా ఎమోషన్ ఫీల్ అవుతూ హిందూ ధర్మాన్ని అడ్డబెట్టేసేసుకొని నేను హిందూ ధర్మ పరిరక్షకుడిని, అందరూ కలిసి రావాలి, మీకు కోపం లేదా, మీకు కోపం లేదా అని చెప్పేసి ఊగిపోతూ ఇంకా హిందువులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసుకుంటూ మెడలు రుద్దుకుంటూ వస్తున్నావు అని అంటే నువ్వు ఏ విధంగా హిందూ ధర్మ పరిరక్షకుడువో ఒకసారి ఆలోచించాలి. వైవాహిక జీవితంలోనే నువ్వు శాశ్వతమైన మార్గంలో నడవలేకపోయినావు, నీ పర్సనల్ జీవితాన్ని తీసుకుంటే. ఇంకా వృత్తిపరంగా అంటావా, మాకు అవసరం లేదు, అందులో ఎన్ని లొసుకులు ఉన్నాయి, అందులో ఎన్ని కాస్టింగ్ కౌచులు ఉన్నాయి, నీ మీద ఆడపిల్లలు ఏ విధంగా ఇంకా ట్వీట్లు వేసుకుంటూ నిన్ను టార్గెట్ చేస్తూ, దర్శకుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ కూడా ఎల్లబోసుకుంటున్నారు, బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే దందాలు తీసుకున్నా లేదు. ఇంకా ఈ టికెట్లు ఏవైతే సినిమా టికెట్లు ఉన్నాయో ఈ సినిమా టికెట్ల మీద తర్జనలు తీసుకున్నా ఇవన్నీ మాకు అవసరం లేదు. అండ్ నీ పర్సనల్ జీవితానికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. కాకపోతే సనాతన ధర్మ అనేసి పెద్ద పెద్ద వర్డ్స్ వాడుతూ ఇంకా నిన్న ఏదో ఫంక్షన్లో కార్తీ ఏదో అన్నాడని అసలు కార్తీ ఏమి కూడా మాట్లాడాల. ఆ ఇష్యూ ఎందుకు ఇప్పుడు, అది సెన్సిటివ్ ఇష్యూ అని చెప్పి కార్తీ అనిన దానికి సినిమా ఫంక్షన్లో నేను చూశాను అటువంటి వ్యాఖ్యలు చెయ్యకూడదు, అది సనాతన ధర్మాన్ని మనం అవహేళన చేసినట్టు అనేసి నువ్వు ఒక నియంతలాగా ఏలు ఇలా పెట్టి చూపిస్తే ప్రజలు ఎవరు ఊరుకోరు. నువ్వు తురుము తోపు అనుకుంటూ అటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో ఇంకా కార్తీని ట్రోల్ చేస్తూ ఉంటే ఇంకా ఆ పెంటతో ఎందుకు పెట్టుకునేది అని చెప్పి పాపము ఆయన క్షమాపణ చెప్పడము. ఇప్పుడు తమిళనాట తమరు ఏమంటున్నారో ఒకసారి చూస్తే ఆ తమిళనాట మేధావులు తీసుకున్న, ఆ ట్విట్టర్ హ్యాండిల్ మెయింటెనెన్స్ చేస్తున్న వాళ్ళని తీసుకున్నా కూడా పెద్ద ఎత్తున నీ మీద దుమ్మెత్తిపోయడమే కాకుండా నిన్ను జోకర్ అనడమే కాకుండా ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా అంటున్నారో, ఒక జోకర్ని ఎన్నుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఇంకా సర్కస్ ఫీట్లు చేస్తున్నారు ఆ జోకరు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కలిసి సర్కస్ను చూడడానికి అలవాటు పడిపోయేశారు అని చెప్పి ఇంకా తమిళనాడు నుంచి కూడా ఎదురుదాడి జరుగుతుంది తమరి మీద అని అంటే ఒకసారి ఆలోచించుకోవాలి. పూటకొక వేషము, ఒకప్పుడేమో ఇంకా ఏంటి యొక్క కాకి బట్టలు దాని మీద ఎర్రతుండి వేసుకొని వచ్చేస్తుంది, ఇప్పుడేమో పంచా షర్ట్ వేసుకొని వచ్చేస్తున్నాం, అంతకుముందేమో వైట్ జుబ్బా వైట్ లాగ్, ఇటువంటి
పగటి వేషగాడు ఖచ్చితంగా ఇటువంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడతాడు. కాబట్టి నీ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక అవగాహన ఉంది కాబట్టి మీ మాటలు నమ్మే స్థాయిలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కాకుండా తెలంగాణకు సంబంధించి కూడా, అంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు మీ యొక్క మాటల్ని నమ్మరు. కాబట్టే నువ్వు గొంతు దించుకున్నా, మొత్తుకున్నా, మెడలు రుద్దేసుకున్నా నీ మాటలు నమ్మక ఎవరు బయటికి రాలా. ఎందుకంటే అందులో వాస్తవాలు ఏంటి అని చెప్పి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. కాబట్టే సమన్వయం పాటించారు. నిజంగా ఈ విషయంలో 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్ని దండబెట్టాలి. ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు హిందూ ధర్మాన్ని పరిరక్షించే ప్రయత్నంలో ఉన్నారు గనకే మీలాంటి జోకర్ మాటలు ఎవరు వినట్ల. ఇంకా పక్క రాష్ట్రాలు అంటావా, మీ గురించి అంతగా తెలియదు పక్క రాష్ట్రాలకి. కాబట్టి ఏదో కొద్దిగా ధర్నాలని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మలేమో 2 తగలబెట్టినట్టున్నారు. పాపము ఈ పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది బయటకు వచ్చి, జగన్మోహన్ రెడ్డి గతంలో మీ నాన్న తిరుమల తిరుపతి వెంకన్నతో పెట్టుకున్నాడు కాబట్టే పావురాల గుట్టలో మాంసం ముద్ద కూడా లేకుండా చచ్చాడు, ఇప్పుడు నువ్వు కూడా వెంకన్నతో పెట్టుకుంటున్నావు కాబట్టి నీకు అలాంటి సావే వస్తుందేమో చూడు అని చెప్పేసేసి కొంతమంది దరిద్రులు ఇంకా వీడియోస్ వదులుతూ పోస్టులు వేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ నేను ఒకటే అడుగుతా, చావు అనేది దేవుడు ఎలా ఇస్తే అలా పోతాం. దేవుని రాత ప్రకారమే మన యొక్క జనన మరణాలు అనేటివి ఉంటాయి. కాబట్టి ఈరోజు మీరు డిసైడ్ చేసేస్తున్నారు కదా, నేను ఒకటే మాట అడుగుతా. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, చాలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు ప్రజల గురించి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అలాగే ఎస్వీబీసీ ఛానల్ ఈరోజు ఏదైతే అన్యమతస్థుడు అనేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద నిందేస్తున్నారో ఆ యొక్క అన్యమతస్థుడే ఎస్వీబీసీ ఛానల్ సృష్టికర్త. 42 కోట్లు ఖర్చు పెట్టి అటువంటి ఎస్వీబీసీ ఛానల్ని ప్రవేశపెట్టి ఇంట్లో కూర్చున్న ప్రతి వెంకటేశ్వర స్వామి భక్తుడి దగ్గరికి కూడా వెంకటేశ్వర స్వామి కైంకర్యాలతో సహా ఇంకా భక్తుడు చూడగలుగుతున్నారు అంటే దానికి కారణం ఎవరు అంటే ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇట్లాంటివి తీసుకుంటే చాలా ఉంటాయి. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తికి మరి పావురాల గుట్టలో అటువంటి చావు వచ్చిందనే మీ యొక్క వాదన అయితే, మరి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు గుర్రాలతో ప్రజలను తొక్కించింది మర్చిపోయారా? ఎంతమంది సావు కారణమయ్యారో తెలీదా? అలాగే ఉద్యమ నేత గానకోకిల బెల్లి లలిత గారిని పీసుగా కోసి మరి ఆ అమ్మాయిని చంపేశారే, మరి మామకు వెన్నుపోటు పొడిచాడే. అంతేకాకుండా పుష్కరాలకు సంబంధించి ఎంతమంది ప్రాణాలు తీశారు. ఇటువంటి దరిద్రాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు సాక్షాత్తు వెంకన్నతో పెట్టుకునింది ఎవరు? రాజ్యాధికారం కోసము దేవుణ్ణి కూడా వదలకుండా దరిద్రపుట్టు రాజకీయాలు, నీచ రాజకీయాలు చేస్తూ మరి అసత్య ప్రచారాలు చేస్తున్న వాడికి, అటువంటి వాడికి ఎటువంటి చావు వస్తుందంటారు? మీలాగా నేను అనలేనులేండి, మీ అంత దారుణాతి దారుణంగా నేను అనలేను. కానీ కాకపోతే ఒకటే చెప్తా, ఎవరికి చావు వచ్చినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారి లాంటి చావే రావాలని నేను కోరుకుంటా. ఎందుకునంటే చాలా మంచి చావు ఆయనది. కాబట్టే ప్రజలు ఆ యొక్క మరణాన్ని గుండెల్లో పెట్టుకొని విశ్వాసాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద చూయిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి అంట నడుస్తూ, జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉన్నారు కనుకనే ఇదొక్కటి ఆలోచించుకోండి. మీరు కూడా కోరుకోండి, మాకు చావు వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాంటి చావు రావాలి, ప్రజలకు మంచి చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అటువంటి చావు వస్తే మరి నీచులకు, నికృష్టులకు, ఇంకా ప్రజల్ని గుర్రాలు పెట్టి తొక్కించినోడికి, పాపము ఆడబిడ్డ చావులకు కారణమైన వాడికి, పుష్కరాల పేరుతో సినిమా షూటింగ్లు తీస్తే మరి అక్కడ ఆ చావులు కారణమైన వాడికి, వరదల్లో చనిపోయిన బాధితులు చావుకు కారణమేవరో, మరి ఇటువంటి వాడికి ఎటువంటి చావు వస్తుందంటారో ఊహ కూడా అందదు నాకు తెలిసి. ఇట్స్ ఓకేనండి. ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అలా.